ఎక్కువనే తిరిగాం, 10 డైరీల దాకా తిరిగాం. ఓకే, అక్కడ రేట్ నచ్చలేదు? నచ్చలేదు. గేదెలు బాగానే ఉన్నాయా? గేదెలు బాగానే ఉన్నాయి, మామూలు ఉన్నాయి, ఇక రేట్ ఎక్కువ. ఓకే, ఇప్పుడు గేదెలు ఉన్నాయన్నా మేము ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నా అదంతా కాదన్నా. గేదెలు కావాలని వీడియో కాల్ చేసి చూపించుకుని రెండు రమ్మని అన్న మన ఇక్కడికి వచ్చిన గేదె క్వాలిటీ చూసుకొని మాట్లాడుకుని ఒక రోజు 2 రోజులు ఉండొచ్చు అన్న. ఒకరు ఏం చేస్తున్నాడు, గబగబా వచ్చేస్తున్నాడు, మరి సాయంకాలం వెళ్ళిపోవాలని అంటున్నారు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామని, రాజమండ్రి దగ్గర. ఇక్కడైతే గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి, అవి ఎన్నో ఈతలు ఉన్నాయి, పాలు ఎన్ని ఇస్తున్నాయి అనే విషయం అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తేనా? ఆంధ్ర తెలంగాణ రైతులకే సార్ నేను నమస్కారం అన్న. మాది జగదీష్ డైరీ ఫామ్, మాది నా పేరు జగదీష్. మన బాగులో ఇప్పుడు 3-4 రోజులు కూడా గేదెలు ఉంటాయి అన్న. ఆల్రెడీ ముందే ఈడీలు కూడా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్న? ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 10 గేదెలు ఉన్నాయన్న. 10 గేదెలు రెడీ ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, తగ్గినాయి రేట్లు ఏమన్నా? రేట్ తగ్గిందన్న. ఎంత వరకు తగ్గొచ్చు మేబీ? ఇప్పుడు ఈ గేదె అనుకున్నది అనుకున్నా మొన్న అయితే 180 గట్ట అమ్మడం అన్న. ఓకే, ఇప్పుడు 160, 150 వద్దాను. ఓకే, బయట తీస్తారని ఒకసారి ఎంత వరకు తగ్గొచ్చు మేబీ? ఒక 10-15 వేలు తగ్గినాయి. ఇప్పుడు 10-15 తగ్గాను, 20-15 తగ్గాను. 20,000 15 నుంచి 20,000 తగ్గినాయి. ఇంకా ఒక 10-5 తగ్గొచ్చాను. ఇంకా తగ్గొచ్చు మేబీ ఒక నెల. ఓకే, ఇప్పుడైతే రైతులు తీసుకోవచ్చు గేదెలు. తీసుకొచ్చాను, బాగున్నాయి రేట్లు. ఓకే, 20,000 తగ్గిందంటే గేదె కంటే అవే కదన్నా. అవునవును, గేదె మీద ఇదే గేదె 180 ఇప్పుడు 150 గట్ట వస్తున్నా, 160. ఓకే, డెలివరీ అయింది అనేది? డెలివరీ అయిపోయిందన్న. ఇవాళ 4 రోజులు అన్న. 4 రోజులు ఉంది. ప్రెజెంట్ గా 6:30 అవుతుంది పూటకి వచ్చేసి 6.5 లీటర్ల పాలు అవుతుంది రోజు మీద అయితే 11 లీటర్లు అవుతుంది. 4 రోజుల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. 2వ ఈతలో ఉంది, 4 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. జూన్ దూడది కూడా. ఓకే, దూడలు కూడా ఉన్నాయి దీని కింద చూసుకోవచ్చు. మనకైతే క్వాలిటీని బట్టి కూడా రేట్లు ఉంటాయి. రేట్లు అయితే మాట్లాడదాం. 15 నుంచి 20,000 అయితే తగ్గినాయని కూడా చెప్తున్నారు. హైట్ సైజ్ చూసుకోండి, మంచిగా ఉన్నాయి గేదెలు అయితే. క్వాలిటీ ప్రకారం అయితే రేట్లు కూడా మాట్లాడదాం. అన్న రేట్లు స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర? స్టార్టింగ్ రేట్ 110 ఉంది అన్నప్పుడు. 110 నుంచి ఎంత వరకు? 170 దాకా ఉన్నాయి. 170 వరకు. ఓకే, 110 నుంచి 170. లక్షలో కూడా ఉన్నాయి అంటే కొన్ని 4 రకాలు వెనకాల ఉన్నాయి. ఓకే, 1,00,000 కూడా ఉంటాయి. 1,00,000 కూడా తక్కువ ఉంటుంది. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. మీ పేరు ఒకసారి? మా పేరు భాస్కర్ రెడ్డి అండి. ఎక్కడన్నా లొకేషన్ మనది? మాది షామర్పేట్ మండల్, పక్కపంటి అలియాబాద్ విలేజ్. ఓకే, ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? ఏ డైరీ ఫామ్కి వచ్చారు? ఇక్కడ మన జగదీష్ డైరీ దగ్గరకు వచ్చాము. ఓకే, ఇక్కడ తిరిగి అక్కడ అంతా చూసుకొని వచ్చాము. జర ఇక్కడ రేటు అందుబాటులో ఉంది, మంచిగా. మేము 2 గేదెలు తీసుకున్నాం. ఒక గేదె 2 గేదెలు కలిసి 2,85,000కి తీసుకున్నాం. ఓకే, పాలు చూసుకున్నారు? పాలు ఇప్పుడు చూస్తున్నాం. 2 డెలివరీ తీసుకురా? ఒకటి డెలివరీ అయింది, ఇంకో డెలివరీ కాలేదు. మీకు ఇంటికాడ డైరీ ఉందా? మాకు ఇంటికాడ డైరీ ఉంది. ఎన్ని గేదెలు ఉన్నాయా? మాకు ఒక 9-10 గేదెలు ఉన్నాయి. అవి ఎక్కడ తీసుకున్నారు ఇంతకుముందు మాకు జగదీష్ మన ఇక్కడ కొండమడుగు అక్కడ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంత దూరం వచ్చి కొనుగోలు చేయడానికి కారణం ఏంటి? అక్కడ రేట్లు బాగున్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ రేట్లు అంతే ఓకేనా? ఇక్కడ రేటు జర ఓకే. ఎప్పుడు వచ్చిరా ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి? ఇవాళ వచ్చాము. ఇప్పుడు అన్ని చూసిరా? డైరీలో తీసుకెళ్తే అతను అటు ఇక్కడ దింపించాడు. ఎక్కడికన్నా ఇక్కడ జర మెలుగు ఉన్నది. ఓకే, అన్ని చుట్టుపక్కల ఎన్ని అందాజ ఒక 5-6 డైరీ ఫామ్ తిరిగారు ఇక్కడ? ఎక్కువనే తిరిగాం, 10 డైరీల దాకా తిరిగాం. ఓకే, అక్కడ రేట్ నచ్చలేదు? గేదెలు బాగానే ఉన్నాయా? గేదెలు బాగానే ఉన్నాయి, మామూలు ఉన్నాయి, ఇక రేట్ ఎక్కువ. అన్నిటి మీద ఈ డైరీ ఫామ్ మంచిగా అనిపించింది. ఓకే, జగదీష్ అన్న దగ్గర కొంచెం తక్కువ రేట్ అనిపించి ఇక్కడ 2,85,000కి 2 గేదెలు తీసుకున్నాం. ఓకే, మీకు మామూలు మీకు ఆకులు పూసి ఉన్నాయి కదన్నా, మీకు 20 రోజులు గ్యారంటీ ఇచ్చి మీకు గొట్ల మై వచ్చినా అయినా 3 రోజులు ఏడు వచ్చినా మనం రిఫండ్ తీసుకుంటాం మన గేదెని. ఓకే, ఆ 2 నెలలు పోపలం వచ్చిందండి కదన్నా మీకు. అదే ఆ నమ్మకంతో అయితే ఇచ్చేసి నమ్మకం. పాలు తీస్తాం, చెక్ చేసుకుంటాం. ఇక ట్రాన్స్పోర్ట్ ఎట్లయినా 2 గేదెలకు మరి అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ మన వాళ్ళు దగ్గర అని చెప్పేసి మాట్లాడుకో మేము సగం అన్నట్టు మాట్లాడారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని లీటర్ పాలు సప్లై అవుతున్నాయి? 9 గేదెల పేరు మీద మాకు ఇప్పుడు పూటకు ఒక 20-25 అవుతున్నాయి. 5 బళ్ళు ఇస్తున్న పాలు తగ్గినాయి. పాలు కావాలని చెప్పేసి ఇక్కడ వచ్చాము. మా దగ్గర కన్నా రేటు ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇది జర అందుబాటులో పడ్డాయి. ఓకే, ఇప్పుడు ఎంత లీటర్ మన దగ్గర మీరు అమ్మేది? మేము అమ్మే 70 రూపాయలు అమ్ముతాం. 70 రూపాయలు డైరీకి పోస్తారా? ఎట్లా ఖాతాలో? కంపెనీలో డైరీ పోస్తారు, 70 రూపాయల లెక్క పోస్తారు. మీరు ఇదేనా ఇంకేదైనా బిజినెస్ ఉందా? వ్యవసాయం చేసుకుంటాము. బర్రెలు. ఓకే, ఆవులు లేవా? ఆవులు లేవు. పెట్టిరా? ఆవులు లేదు ఎప్పుడైనా? ఓన్లీ బర్రెలతో స్టార్ట్? మన్నకు ఉన్నాయి, ఓన్లీ బర్రెలే ఉన్నాయి. ఓకే, అంటే ఆవుల కన్నా బర్రెలే పెట్టారని మీరు బర్రెలు పెట్టారు. ఇక్కడైతే ఇట్లా మోసాలు అంటారు కదండి రాజమండ్రి దగ్గర, మీకు అలాంటివి ఏమన్నా కనబడ్డాయా? ఏ మోసాలు మాకు నేను దగ్గర తెంగ అనవలేదు. డైరెక్ట్ మనం వచ్చి చూసుకోవాలి అంతే, మన దగ్గరే ఉంటుంది ఏదైనా.
ఓకే అట్లా మీరు అన్ని చూసి వచ్చి మీరు ఎక్కడ కూడా వద్దని చెప్పి బలవంతం ఏమైనా చేసిరా ఇక్కడ? ఏం బలవంతం ఏం చేయలేదు. నచ్చలేదంటే అతను ఉన్నాడు, ఆ వీటి మీద ఈ బలు ఉన్నాయి, నేను గ్యారంటీ ఇస్తా, ఇవ్వకున్నా సరే నేను ఉన్నాను అని చెప్పేసి తను అది చేసుకొని తీసుకున్నాను. ఓకే ఇక్కడైతే ఎలాంటి ఫోర్స్ లేదు, నచ్చలేకపోతే వెళ్ళిపోవచ్చు. సరే అన్న చూడండి ఇంత మంచి బళ్ళు దొరికాను మళ్ళీ అంటే సరే అని చెప్పి చూసాం. మీ ఇష్టంతోనే ఇక్కడ గేదెలు కొనుగోలు చేసి ఫస్ట్ అట్లా తిరిగి వచ్చాం, ఏడ నచ్చలేదు మళ్ళీ ఇడికి వచ్చి తీసుకున్నాం. మళ్ళీ అన్ని తిరిగి వచ్చి మరి ఇక్కడికి వచ్చి ఓకే చుట్టుపక్కల అర్థమైపోయింది ఎట్లా ఉన్నాయి ఏంటి అని మొత్తం చూసుకోవాలి, మరి ప్రతిది కూడా చూసుకోవాలి. అవును అవును వాళ్ళ ఇష్టం అది, ఏముండదు. అవును రైతులకైతే ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు ఎక్కడైనా చూసుకొని తీసుకోండి, అంటే దగ్గర కంపల్సరీ మీకు తక్కువ రేట్లో మంచి క్వాలిటీ తీసుకోండి అంతే. అవును అవును ఇక్కడైతే ఎలాంటి ఫోర్స్ ఏమి ఉండదు, మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోవచ్చు. క్వాలిటీ ఉంగరంలో ఉంటది బుర్ర. ఓకే దీని అలా ఉంటుంది, దీని అలా ఉంటుంది బుర్రలో. అవును ఇది డెలివరీ అయిందన్న? డెలివరీ అవ్వలేదన్న, ఇంకా ఒక వారం ఉంటదండి. ఇది వారం ఉంది, 2 అవుతుంది. ఇది ఎన్ని పాలు ఇస్తుందన్న డెలివరీ అయితే? డెలివరీ అయితే ఇది అయితే రోజు మీద 15 లీటర్లు అవుతుంది. రోజు మీద వచ్చేసి 15 లీటర్లు. ఓకే 10 రోజులు ఉంటుంది నాకు, ఇంకా 10 రోజులు అయితే టైం ఉంది. రోజు మీద 15 లీటర్ పాలు అవుతుంది అని చెప్తారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, కింద క్వాలిటీ బాగుంటుంది. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా మంచి వాళ్ళు అన్న గేదెలు కూడా. ఓకే అన్ని కూడా క్వాలిటీ గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. జగదీష్ డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే అన్న పాలు చెక్ చేసుకోవచ్చా? డెలివరీ అయిన గేదెలు మీరు చెక్ చేసుకోవచ్చు అన్న. ఇప్పుడు ఇక్కడ రూమ్ ఉంటుంది అన్న, సింపుల్ గా ఉంటుంది. 2 పూటలు కాదు 3 పూటలు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళి తోకెళ్ళిన ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ రూమ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే పాడిగేది అనుకోండి 2 పూటలు 3 పూటలు తీసుకోవచ్చు. ఈ చూడు గేదెలు అనుకోండి అన్న, రొమ్ములకి గుడ్ల మైకి పూసి ఉంటామన్న మనం. పూసి ఉంటుంది గుడ్ల మైకిని. ఇది ఎన్ని రోజులు టైం ఉందన్న దీనికి? ఇది ఒక వారం ఉంటుంది అన్న. వారం అది అన్న. క్వాలిటీ కూడా బాగుంటుంది. వారం అయితే డెలివరీ అయితే టైం అవుతుంది దీనికి. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. ఎన్ని పాలు ఉంటాయన్నా ఒకవేళ డెలివరీ అయితే మనకి? ఇది అయితే 16 లీటర్లు అన్న. 16 లీటర్ల పాలు రోజు మీద. ఓకే రోజు మీద 16 లీటర్లు ఇస్తాను. 16 లీటర్ల పాలు అయితే హెవీ సైజ్ కదన్న, గేదె కూడా సైజు నడలు సైజు బాగుంది, హెవీ సైజ్ ఉంది. ఇది వచ్చేసేనా? ఇదన్న తొలిపట్ట అన్న. ఇది తొలిపట్ట. ఇది బుర్ర చూడండి రింగు. ఓకే రింగ్ క్వాలిటీ టైప్ లో ఉంటాయి బుర్రలో రింగులు. తొలిత పడ్డా ఇది డెలివరీ అయిందా? ఇంకా డెలివరీ అవ్వలేదండి. అవ్వలేదు ఇంకా ఎన్ని రోజులు టైం ఉందన్న? ఇది 10 రోజులు ఉంటుంది అన్న. 10 రోజులు. ఓకే తొలిసూరు అన్న. తొలిసూరి 10 రోజులు టైం ఉంది. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ఇదైతే 6 అవుతుంది, 12 తొలితారు కాబట్టి. ఇదమ్మా జాబ్ రోడ్ క్రాసింగ్ వద్దండి గేది. ఓకే సైజ్ గేది ఇది అన్న. ఇంకా 10 రోజులు ఉంటుంది ఏంటకి ఇది. 10 రోజులు నీకు రోజు మీద 18 లీటర్ పాలు అవుతుంది. ఓకే 9 అవుతుంది ఈ గేది అయితే. అంటే ఏదో 8 అవుతుంది, ఇదైతే అవుతుంది. ఓకే అంటే ఇంకా 10 రోజులు 10 రోజుల టైం ఉంటుంది. హెవీ సైజ్ ఉంది. హెవీ సైజ్ అండి. అయితే హై మిల్కర్ అని చెప్తున్నారు ఇక్కడ అయితే. 9 ఇస్తుందనా? 9 అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ జాతర ఆడదన్నా. ఓకే అది ఇది కూడా రింగ్ అన్న. ఇది మొర్ర సైజ్ అన్న. ఓకే ఇదైతే రోజు మీద 13 లీటర్లు అవుతుంది. ఇది ఓకే రోజు మీద వచ్చేసి 13 లీటర్ల పాలు అవుతుంది. ఓకే క్వాలిటీ ప్రకారం రేట్లు ఉంటాయండి. 1,00,000 రూపాయలకి ఏది ఉంది, 1,10,000 ఉంది, 1,50,000 కూడా ఉంది. ఓకే ఇది నాశ అన్న. ఇది నాశలేండి. ఇది 4 అవుతుంది 4 లీటర్ పూటకి. ఇది 1,00,000 లోపు ఉంటుంది. అదే ఇవైతే 1,00,000 లోపు ఉంటుంది. 1,00,000 రూపాయలు ఉంది, 1,10,000 ఉంది, 1,20,000 ఉంది, 1,50,000 కూడా ఉంది గేదె. రేట్లు అంటే క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నదండి. రేట్ అయితే ఒక 15 నుంచి 20 అయితే తగ్గిందండి. గేదెల రేట్లు అయితే తగ్గిందండి. మీరు చూసుకోవచ్చు. మనకైతే అన్న అయితే ఉన్నాడు. అన్న ఒక్కసారి రైతులకి మన జగదీష్ డైరీ ఫామ్ నుంచి గ్యారంటీ ఎట్లా? ఇప్పుడు మన దగ్గర గేలు కొన్నాం అనుకోండి, 2 నుంచి 3, 4 గేలు కొనుక్కుంటే మా డీజిల్ పెట్టుకుంటే బండి మాది ఇస్తామన్నా. ఓకే బండి ఒకవేళ 5 దాడి కొనుక్కుంటే మా మనిషి ఉంటాడన్న బండి మా సొంత బండి తీసుకొని అప్పు చెప్పిద్ది అన్న. అక్కడ ఏ ఊరు అన్న అదన్న. ఇప్పుడు రైతులు వచ్చినప్పుడు రైతులు ఏదో గేదెలు ఏదో మరి అక్కడ మోసం గేసం అనేది అంటారన్న. ఇప్పుడు అందరూ మన మాటలోనే అన్న. మన ఇక్కడికి వచ్చిన గేదె క్వాలిటీ చూసుకొని మాట్లాడుకుని ఒక రోజు 2 రోజులు ఉండొచ్చు అన్న. ఒకరు ఏం చేస్తున్నాడు గబగా వచ్చేస్తున్నాడు, మరి సాయంకాలం వెళ్ళిపోవాలని అంటున్నారు. అది ఒక ఇబ్బంది కదన్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పూట ఉండేలాగే రావాలని వచ్చాను. అదే నిదానంగా రావాలి, సెలెక్ట్ చేసుకోవాలి, చూసుకుని ఒకనాడు ఉండి చెక్ చేసుకుని తోకెళ్ళొచ్చు అన్న. మనకి అది మనకి 100% కూడా 20 రోజులు మనకి గ్యారంటీ ఇస్తాం. గొడ్ల మైకి ఏదైనా మనం అనుకున్న పాలు లేకపోతే రేపటి మనం తీసుకుంటాం. వేరే గేదెని సేమ్ గేదెని ఇస్తాం అన్న. అదేదో మంచి గేదెని మరి చెట్ట గేదెని ఇస్తారేమో, తక్కువ రంగులు అయ్యాం కదా. సేమ్ ఏ గేదెని ఇచ్చామో అదే తేడా వస్తే సేమ్ అలాగే గేదెని ఇస్తామన్నా. ఆ రేటుకే ఒక పక్కన కూడా పెట్టుకుంటాం. నేను తేడా వస్తే గేది అదే నేను గొడ్ల మైలని రొమ్ములని తేడాలు వస్తే మేము రేపటి మేము ఇచ్చి మేము తీసుకొచ్చుకుంటాం అన్న. అదన్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అన్న అయితే సపోర్ట్ ఇస్తా అని చెప్తాను. సపోర్ట్ ఇస్తా ఉన్నాం. కిరా మేము పెట్టుకుని తీసుకుంటాం అన్న. అది ఏదైనా తేడా వస్తాయి.
స్టార్టింగ్ అయితే మనకి ₹1,00,000 నుంచి కూడా గేదెలు ఉన్నాయి. ఇప్పుడు ₹1,00,000 కూడా ఉన్నాయన్న. ఇప్పుడు ప్రెజెంట్ లేవు మన దగ్గర. ఇప్పుడు 1,10,000 నుంచి స్టార్టింగ్ ఉందన్న. 1,70,000, 1,60,000 దాకా ఉన్నాయన్న ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఉన్న గేదెలు అయితే అదే అన్న. ఇంకా క్వాలిటీ కూడా ఉన్నది కదన్న, క్వాలిటీని పెట్టి ఉంటుందన్న. నెక్స్ట్ మంత్ ఇంకా మేబీ తగ్గొచ్చు. నెక్స్ట్ మంత్ లో ఇంకా కొంచెం 10,000 తగ్గొచ్చు అన్న. ఇంకా తగ్గుముఖం పడింది, వర్షకాలం వస్తుంది కాబట్టి గేదెలు రేట్లు తగ్గుతాయి అనమాట. అదన్న. మన ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఎట్లా ఉంటుంది మన ఫామ్ నుంచి? ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 3-4 గేదెలు తీసుకుంటే డీజిల్ పెట్టుకుంటే మా బండి ఇస్తామన్నా. ఓకే, తెలంగాణ పర్లేదు. ఓకే, 3-4 గేదెలు తీసుకుంటే 5 గేదెలు దాటి 5 గేదెలు దాటి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తా ఉన్నాం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనుషులకి అయితే అప్ చెప్తా ఉన్నాను. ఏ బండి అంటికి దిగిందాక గేదెలు. అదన్న. ఎనీ టైం కూడా మన దగ్గర గేదెలు అయితే ఎనీ టైం ఎప్పుడైనా ఉంటాయి. 3-4 రోజులు కూడా మన దగ్గర గేదెలు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు మీరు ముందు వీడియోలో ఉంటాయన్నా మనకి తీసినాయి. ఎక్కడ ఏదన్నా నేను ఇచ్చామన్నా, 3 ఇచ్చాం, 5 ఆటలు ఇచ్చామన్నా. రాత్రి వేసిలేరు. ఇప్పుడు ఈ 2 ఆటలను కూడా ఇచ్చామన్నా. ఈ 2 ఆటలు కూడా ఇవి తిని అవి అదన్నా. ఇది ఏం తెలిసి చూడదన్నా. ఓకే, ఇవి ఇప్పుడు రైతులు ఉన్నారంటే కాకేద్దాం లేకపోతే మాట్లాడతారా. ఓకే, ఇదన్నా ఇదేనా అది ఇచ్చామండి. చిముడితే పాడి తిని ఎంతకన్నా ఇది 2,80,000 ఇచ్చామన్నా. 2 కలిపి ఇదే అది ఈ పెయ్య కలిపి 2,85,000 అయితే రైతుకైతే సేల్ చేశారు. ఆత్మకూరు ఎక్కడన్నా? ఆత్మకూరు కదన్నా, హైదరాబాద్ అంటారు. హైదరాబాద్. ఓకే, వాళ్ళు రాత్రి వెళ్ళిన వాళ్ళు ఆత్మకూరు 5 గేదెలు తీసుకెళ్ళారండి రాత్రి. ఓకే, వాళ్ళైతే అదన్న. ఓకే, ఇప్పుడైతే మనకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మన ఫామ్ నుంచి అయితే రైతులకైతే గేదెలు అయితే ఏమన్నా రైతు ఇబ్బంది పడకూడదన్నా. మనం మంచిగా ఇద్దాం. వాళ్ళు వచ్చి 2 రోజులు చెక్ చేసుకొని తోకలొచ్చన్నా. మంచి ఆటలు ఇద్దాం అన్న, క్వాలిటీ ఇద్దాం గేదెల్ని. అంటే ఒకటే ఇప్పుడు ఏదో మాటలు చెప్పేది అన్ని పాలు పాలు ఏమవుద్దన్న, మన దగ్గర గేదె సైజుని పెట్టి పాలు అవుద్దన్న. ఇప్పుడు ఇది ఉందన్న 10 లీటర్ ఖచ్చితంగా అవుతుంది ఇది. ఏంటంటే గేదె సైజు ఉందా, క్వాలిటీ ఉందన్న. మరి ఇది అని పాలు అవుతుంది కదన్న. ఇది ఇది క్వాలిటీ తక్కువ అంటే బుర్ర రింగే, దాని అంత సైజు దాని నడువు లేదండి. ఇది దీనికి తక్కువ ఉంటుంది అన్న. 14 అలాగేద్దన్న. ఆ టైప్ లో ఉంటాయి అన్నమాట. ఏదైనా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందన్న. ఓకే, అదన్న. ఓకే, గేదె యొక్క క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి కూడా రేట్ అనేది మారుతుందని కూడా అన్న అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర జగదీష్ డైరీ ఫామ్ లో. అన్న ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పవా? మాది జగదీష్ డైరీ ఫామ్. మాది అడ్రస్మెంట్ నెంబర్ మాది 6300290889 అండి. ఒకటేనా? ఒక నెంబర్. ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్ మీకు గేదెలు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయడం కన్నా వీడియో కాల్ చేసి చూసి చెప్తాం గేదెల్ని. ఇప్పుడు గేదెలు ఉన్నాయన్నా, మేము ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నా అదంతా కాదన్నా. గేదెలు కావాలని వీడియో కాల్ చేసి చూపించుకుని రమ్మని అన్న. వీడియో కాల్ చూసి గేదెల్ని. ఇప్పుడు గేదెలు కూడా వీడియోలు పెడతారన్న ఇక్కడ ఏదో పక్కనే. ఇంకా వాళ్ళు ఏంటంటే ఫోన్ చేయడం గేదెలు వచ్చిందని అంటారు. వాళ్ళు తీరా మా దగ్గరికి తీసుకొస్తారన్న. పాలు ఉన్నాయని పాలు మీకు తెలుసు, మీరు ఆల్రెడీ తీస్తున్నారు వీడియోలు అందరి దగ్గరనే. పేర్లు 3 మంది ఉన్నారు. అదన్న. ఓకే, అదే మన జగదీష్ డైరీ ఫామ్లో అయితే గేదెలు ఉంటాయంటే ఇలాంటి క్వాలిటీ గేదెలు మీకు కావాలంటే నేరుగా రండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.